ఇక మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోబట్లు ఉన్నారని అన్నారు. మెదక్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో కోబట్లు ఉన్నారని మైనంపల్లి తెలియజేశారు. కోబట్ సిస్టమ్ లేకపోతే అన్ని స్థానాల్లో కూడా గెలిచేవాళ్లమని మైనంపల్లి స్పష్టం చేశారు. కోబట్లు కాంగ్రెస్ లో ఉండే బదులు బీఆర్ఎస్ లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని అన్నారు. మెదక్ సిద్దిపేట జిల్లాల్లో కొందరు ఉద్యోగులు హరీష్ రావుకు సపోర్ట్ చేస్తున్నారని మైనంపల్లి హాట్ కామెంట్స్ చేశారు. పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ మీద దౌర్జన్యాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడని ఈ విధంగా మాట్లాడిందా? మరి ఇంకొకటి, ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్లీ మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి కూడా హరీష్ రావు మానిటర్ చేసుకుంటూ పోలీస్ మీద కానీ అధికారుల మీద మాత్రం టోటల్ అతనికే కమాండ్ ఉంది. ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో ఉండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవట్స్. ఈ కోవట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు కోవట్లు ఉండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని. వాళ్ళు పోరు, ఇక్కడుండి సిస్టమ్ను పాడు చేస్తూ ఉన్నారు. అంటే మరి రాష్ట్రం అంతా కూడా ఉండొచ్చు. నాకు ఎక్కువ అవగాహన సిద్దిపేట మెదక్ జిల్లా గ్రేట్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇవాళ స్టిల్ ఆన్ టుడే మాకు ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మేమేదన్నా మాట్లాడితే ఇక్కడ పక్కన పోయి మా వాళ్ళే ఫోన్లో ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అరే అన్న ఈ సంఘంను కలిసిండ్రు, ఇమీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకోండి అంటే రాత్రి 12 గంటలకు హరీష్ రావు రావడం, వాళ్ళని మేనేజ్ చేయడం. లేకపోతే ఇది 50,000తో గెలిచే కాన్స్టిట్యున్సీ ఇవాళ 11,000తో గెలిచినాం మొన్న. అయినా కూడా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. లీడర్లు లేకున్నా ప్రజలు బ్రహ్మాండంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఈ గ్రామంలో కాదు, మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి.